కొంతమంది హీరోలకి ఏడాదికి ఒక సినిమా అనే మాట పెద్దగా అచ్చిరాదు. వాళ్ళు ఏడాదికి ఒక సినిమా చేయకపోయినా రోజు వార్తల్లో ఉంటూనే ఉంటారు. అలాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మన రాకీ భాయ్ యష్. పాన్ ఇండియా రేంజ్లో ఆయన మనకి కేజీఎఫ్ స్టార్గానే తెలుసు. అయినా ఎంత క్రేజ్ ఉందో చూసారుగా. ఇప్పుడు లేటెస్ట్గా మరో విషయంలో ట్రెండ్ అవుతున్నారు రాకీ భాయ్. కేజీఎఫ్ 2 పాటలతో నీ, నా అనే మాటలు పోయి మన అనే మాటను సొంతం చేసుకున్నారు యష్. ఇప్పుడు యష్ అంటే మనందరి హీరో అనే ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఆయన సినిమాలకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా పాన్ ఇండియా రేంజ్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు రాకీ భాయ్. యాక్చువల్గా అయితే టాక్సిక్ సమ్మర్ రేస్లో రిలీజ్ కావాలి. ఏప్రిల్ 10th డేట్ మీద అందరికన్నా ముందు ఖర్చీఫ్ వేసింది ఆయనే. కానీ టాక్సిక్ సినిమా షూట్ స్టార్ట్ కావడంలో కొంత ఆలస్యం జరిగింది. ఆ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద పడుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. టాక్సిక్ రిలీజ్ డేట్ ని పక్కన పెడితే షూటింగ్ మాత్రం మార్చ్ లోపే పూర్తవుతుందట. టాక్సిక్ కంప్లీట్ చేశాక మార్చ్లో రామాయణ్ సెట్స్ కు వెళ్తారట యష్. ఈ సినిమాలో ఆయన రావణాసురుడిగా నటిస్తున్నారు. జస్ట్ యాక్టింగ్ మాత్రమే కాదు, ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు యష్. రామాయణ్ 2 పార్ట్లు పూర్తి కాగానే కేజీఎఫ్ 3 చేస్తారన్నది న్యూస్. కేజీఎఫ్ త్రీక్వెల్ కోసం ఎన్నాళ్లైనా వెయిట్ చేయడానికి మేం రెడీ, కానీ ఖచ్చితంగా చేయండి అంటూ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ దక్కుతూనే ఉంది రాకీ భాయ్కి. సో ఎట్ ప్రెజెంట్ యష్ ట్రెండ్ అవుతున్నది 10 తలల రావణాసురుడి క్యారెక్టర్ కోసమన్నమాట.